కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ జనసేన వర్గీయుల ఘర్షణ చోటు చేసుకుంది. ఎన్యుమరేటర్లకు మొబైల్స్ పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ఫ్లెక్సీ వివాదంతో గొడవ మొదలైంది. సీఎం ఫోటో లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఎస్వీఎస్ఎన్ వర్మ మధ్య వాదోపవాదాలు జరగా టీడీపీ జనసేన నాయకుల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోటాపోటీ నినాదాలతో తారాస్థాయికి ఉద్రిక్తత చేరుకుంది. టీడీపీ జనసేన వర్గీయుల మధ్య ఘర్షణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, అసలు ఏం జరిగింది? పిఠాపురంలో టీడీపీ జనసేన వర్గీయుల మధ్య ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరిగింది? చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పాడా కార్యాలయంలో మరోసారి రాజకీయ ఉద్రిక్తత వేదికగా మారిందని చెప్పొచ్చు. ఏదైతే ఈ రోజు డ్వాక్రా ఎనిమేటర్ మొబైల్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా ప్రోటోకాల్ వివాదం అయితే మొదలైంది. దానికి సంబంధించి అయితే మాత్రం సీఎం చంద్రబాబు ఫోటో ఎంట్రన్స్ లో లేదు అని చెప్పి టీడీపీ నాయకులు అయితే మాత్రం కొందరు గలాటా చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఫోటో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో స్టేజ్ మీద అయితే ఉంది. ఎంట్రన్స్ లో సీఎం చంద్రబాబు ఫోటో ఎందుకు పెట్టలేదని చెప్పేసి టీడీపీ వర్గీయులు అయితే మాత్రం ఘర్షణకి అయితే దిగిన పరిస్థితి. దీనికి సంబంధించి టీడీపీ నాయకులు కొండేపూడి ప్రకాష్, అదేవిధంగా ఇంకా మరికొందరు టీడీపీ నాయకులు అయితే మాత్రం సీఎం చంద్రబాబు ఫోటో ఎంట్రన్స్ లో ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి వారైతే మొత్తం నిర్వాహకులు అయితే నిలదీశారు. మరో పక్క వర్మ కూడా సీఎం ఫోటో ఎక్కడంటూ అధికారులను కూడా నిలదీసిన పరిస్థితి ఉంది. ప్రోటోకాల్ ఎలా నిర్లక్ష్యం చేయడం ఏంటని చెప్పేసి అధికారుల మీద మండిపడ్డ పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటనలో ఆగ్రహానికి గురైన తెలుగుదేశం జనసేన కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అధికారులు తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డ పరిస్థితి అయితే అది నెలకొందని చెప్పొచ్చు. మరో పక్క తెలుగుదేశం పక్క అధికారుల మీద నిలదీస్తుంటే మరో పక్క జనసేన నాయకులు కూడా ఘర్షణగా దిగిన పరిస్థితి. మొత్తం ఇరువురు మధ్య అయితే మాత్రం ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ఏదైనప్పుడు కూడా ప్రభుత్వ నిబంధనలు మీకు వర్తించవంటూ గట్టిగా నినాదాలు చేశారు టీడీపీ నాయకులు. పాడా కార్యాలయం వద్ద కూటమి శ్రేణులు భారీగా మోహరించడంతో ప్రాంగణం ఒక్కసారిగా కూడా రణరంగంగా కల్పించిన పరిస్థితి ఏర్పడింది. పోటాపోటీగా నినాదాలు ఉద్రిక్త తారాస్థాయికి చేరింది. మొత్తం కూడా ఈ ఘటనకు అధికారుల నిర్లక్ష్యం ప్రధాన కారణం అని చెప్పి మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఆరోపించారు. దీనికి సంబంధించి ప్రోటోకాల్ ని పాటించడంలో వైఫల్యం కారణంగా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతిందని చెప్పేసి వర్మ అయితే విమర్శించారు. దీనికి సంబంధించి అయితే మరోపక్క జనసేన నాయకులు పెండెం దొరబాబు కూడా మాజీ ఎమ్మెల్యే వర్మ మధ్య వాదోపవాదాలు అయితే జరిగి ఈ క్రమంలో టీడీపీ జనసేన నాయకుల మధ్య స్వల్ప తోపులాట అయితే జరిగింది. మొత్తానికి స్వల్ప ఘర్షణ వాతావరణంలో మధ్య అయితే మాత్రం ఈ పెద్దలు మొత్తం టీడీపీ జనసేన నాయకులు కూడా సర్ది చెప్పి ఇరువురిని కూడా మొత్తం విడదీసిన పరిస్థితి ఉంది. మరో పక్క వర్మ వర్గీయులు, మరో పక్క జనసేన నాయకులు వర్గీయులు కూడా బాహాబాయిగా అయితే మాత్రం ఘర్షణకి దిగిన పరిస్థితి ఉంది. మరో పక్క అధికారులు మొత్తం ఇది తుమ్మల బాబు, డీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, పెండెం దొరబాబు, ఇదే విధంగా వర్మ గారు మధ్యలో జోక్యం చేసుకుని ఇరువురు వర్గాల నుంచి మొత్తం కూడా సర్ది చేసిన పరిస్థితి, మొత్తం కూడా గొడవను సర్దిమణిగే పరిస్థితి తీసుకొచ్చిన పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పటికీ పలుమార్లు ఈ ప్రోటోకాల్ వివాదం అనేది మొత్తం కూడా పిఠాపురం అయితే మాత్రం చిచ్చు రాజుకుంటుందని చెప్పొచ్చు. ఇక మీదటైనా కూడా ప్రోటోకాల్ పాటించాలని చెప్పేసి సీనియర్ నాయకులు చెప్పిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.